బైబిల్ గ్రంథములోని పరిశుద్ధులు ప్రార్థన చేయుటకు అనుకూలము కాని ప్రతికూల పరిస్థితులలో సాధారణంగా ఎవడు ప్రార్థన చేయని సందర్భాలలో కూడా ప్రార్థన చేశారు. మొక్కుబడి ప్రార్థన కాదు, అవసరం కోసం కాదు, ఆత్మతో నింపబడి ఆత్మవశులైపోయి పరవశులైపోయి దేవుని ఆత్మ చేత ఎత్తబడి దేవలోకమునికి వెళ్ళి ఆ సంగతులు చూసి తదుపరి లెవెల్కి సంబంధించిన సేవను, దర్శనాన్ని, ప్రత్యక్షతను పొంది దేవుని రాజ్య నిర్మాణంలో ఘనముగా వాడబడ్డారు. ప్రార్థనకు అభ్యంతరం కలగకుండా చూసుకోవాలి. ప్రార్థన సమయం ఆటంకపరచబడకుండా చూసుకోవాలి. ప్రార్థన సమయానికి ఆటంకాలు రాకుండా చూసుకోవాలి. యేసుప్రభువు వాళ్ళని పంపించేశాడు. ఆ పరమగీత కన్యక షూలమితి వాళ్ళతో ప్రమాణం చేయించుకుంది. గత వారం ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. పిల్లరా, నా ప్రార్థన జీవితం, నా ప్రార్థన సమయం ఏ స్థితిలో కూడా అభ్యంతరపరచబడకుండా, ఆటంకపరచబడకుండా నేనే జాగ్రత్తలు తీసుకుంటాను అనే తీర్మానం ఉన్న వాళ్ళు గట్టిగానండి.